ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏరా దండేది? కారులో ఉందయ్యా, ఇప్పుడే అట్టుకొస్తాను. సంబంధం ఖాయమైతే అమ్మాయి అబ్బాయి దండలు మార్చుకుంటానన్నారు కదయ్యా. ఆ దండలా? సర్లే, ఓ దండ వాడుకుంటారు. ముందు పంచే తేలితేనే వాళ్ళ మనసులు చల్లబడేది. అయ్యా, గంగా దండ తీసుకో. దీపం మీరెట్టుకోండి. మా అమ్మ ఫోటోకి నేను దండ వెయ్యను, దీపం చచ్చినా పెట్టను. అలా మొండికేస్తే సావిత్రమ్మను చూపించమని పేచీ పెడతారు గంగా. ఈ పూటకైనా దండేసి ఆపేయ్, 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 ఆపేయ్. మా అమ్మ జోలికి రావద్దని మీ అందరికీ చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఒరే గంగా, ఆవేశపడకరా, కొంచెం ఓపిక పట్టు. అనుకున్న పని అయిపోతుంది. ఏం పనమ్మా? మాకు తల్లి లేని పిల్లను అంటగట్టే పనా? తల్లి ఉందంటారు, లేదంటారు. మీరే సరిగా చెప్పటం లేదు. ఏటైనా వెళ్ళిపోయిందా? ఏయ్! వదులు గంగా. గంగా, వదలు! మా అమ్మ గురించి తప్పుగా వాగితే చంపేస్తాను. ఇప్పుడు నా మేనల్లుడు అన్నమాట రేపు మా ఊళ్ళో వాళ్ళందరూ అంటారు. వచ్చి వాళ్ళందరినీ కొడతావా? ఇంకా చూస్తారేంటి? ఇలాంటి రౌడీ అనే ఇంట్లో పిల్లని పెళ్లి చేసుకుంటే ఇలాగే దౌర్జన్యం చేస్తారు. పదండి. కాస్త ఓపిక పట్టండి. నా భర్తలి మొహం చూడండి అమ్మా. అంత బాగుంటే మీరే చేసుకోండి. బావలు చేసుకోరు గాని మేం కావాల్సి వచ్చింది వీళ్ళకి. అమ్మా, అలా అనకండమ్మా. ఇక్కడికొచ్చి పేడ తొక్కినప్పుడే అనుకున్నాను, తండ్రి నోరు కంపని, తల్లి విషయం కంప అని. పుట్టింటికి పోతే మీ వదిన్ని చూడకున్నా మీ అన్నయ్యను చూస్తావనుకున్నా. కూతురికి సంబంధం వచ్చినప్పుడు కూడా రాకుంటే ఇట్టాగే అనుమానిస్తారు. ఇంకా చూస్తారేంది? పదండి. పదమ్మా. అయ్యా,
ఐదుగురిని కన్నా సరే మీ నాన్న తాగుబోతైతే మీ అమ్మ తిరిగిపోతావదట్రా. దర్బార్లా నడిపించే పంచాయతీలో రబ్బర్ చెప్పు నా గుండెల మీద ఇసిరేసినాడే నీ అన్న కొడుకు గంగ. ఊరందరి ముందు నన్ను అవమానించినాడు. దాంతో పోలిస్తే ఇయాలాడికి జరిగిన అవమానం చాలా చిన్నదే. నానా, మారుతున్నావనుకున్నాను. నువ్వింకా పంతంతోనే ఉన్నావా? ప్రాణాలతోనే ఉన్నాను. గంగ చెల్లెల్ని అత్తారింటికి తోలే ప్రయత్నాలు చేసి అలసి శ్మశానానికన్నా పోవాలా, లేదంటే చేతకాని అన్నని నమ్ముకుంటే కన్నిగానే మిగిలిపోతామనే భయంతో వాళ్ళు ఎవరితో అయినా లేసిపోవాలా? నానా, నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు. నీ మనసులో ఇంకా పగ ప్రతీకారం ఉన్నందుకే ఇలా మాట్లాడుతున్నావు. గంగగాడి ఈ చెప్పు చెంప మీద తగిలినా బాగుండేదేమో, కానీ నా గుండెల మీద తగిలింది. ఆ యాల వర్షంలో కారిన నెత్తురు కనపడిందో లేదో గాని అప్పుడు నాకు చేసిన అవమానం మాత్రం కనపడతానే ఉంది. ఈ చెప్పు నువ్వు ఈడు బతుకు అని ఈ పెట్టితో చెప్తానే ఉంటాది. తీసుకెళ్ళు. తీసుకెళ్ళం. రా పెద్దమ్మా. నానా, నీ గుండెకైన గాయం మానాలి అంటే ఎవ్వరూ ఊహించని పని చెయ్యాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.